వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ విత్ మీ చక్రవర్తి. కొన్నాళ్ల క్రితం రికార్డు స్థాయికి చేరి భయపెట్టిన బంగారం ధర కొద్ది రోజుల పాటు తగ్గింది. ఇప్పుడు మళ్లీ పుంజుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. బంగారం ధరలో హెచ్చుతగ్గులకు లోకల్ మార్కెట్ కంటే అంతర్జాతీయ పరిస్థితులే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. అసలు అమెరికా డాలర్కి బంగారం ధరకి సంబంధం ఏంటి? బంగారం ధరను ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి? ప్రస్తుత పరిస్థితిలో బంగారం కొనొచ్చా? గత 10 రోజులుగా తగ్గిన బంగారం ధరలు పసిడి ప్రియుల్లో కొత్త ప్రశ్నలు లేవనెత్తాయి. పండుగ సీజన్ ముందు ధర పెరగాలి కానీ తగ్గడం ఏంటనే అనుమానాలు వచ్చాయి. అయితే ఈ ధరలకు అంతర్జాతీయ పరిస్థితులే కారణమని నిపుణులు చెబుతున్నారు. బంగారం ప్రపంచానికి పెట్టుబడి సాధనం కావచ్చు, కానీ భారత్లో బంగారం అంటే సెంటిమెంట్. ముఖ్యంగా మహిళలకు పసిడితో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ధరలతో సంబంధం లేకుండా ఇండియాలో ఎప్పుడూ గోల్డ్కు డిమాండ్ తగ్గదు. కరోనా టైంలో కూడా మన దగ్గర బంగారం కొనుగోళ్లు బాగానే జరిగాయి. సామాన్యులతో పాటు ఆర్బీఐ కూడా పసిడి నిల్వలపై దృష్టి పెడుతూ ఉంటుంది. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆదుకున్న నమ్మకమైన పెట్టుబడి సాధనంగా బంగారానికి పేరుంది. ఈ విషయం గతంలో ప్రూవ్ అయింది కూడా. అందుకే మన దేశంలో ప్రజలతో పాటు ప్రభుత్వం, ఆర్బీఐ కూడా ఎప్పటికప్పుడు బంగారం నిల్వలు తగ్గకుండా చూసుకుంటాయి. ఇప్పుడు గత 10 రోజులుగా బంగారం ధరలు తగ్గాయి. 7 నెలల కనిష్టానికి చేరింది. కొన్ని నెలల క్రితం ఓ దశలో బంగారం ఆల్ టైమ్ హైకి చేరి భయపెట్టింది. అలాంటిది సరిగ్గా పండుగల సీజన్ ముందు ఎందుకు తగ్గుతోందనే ప్రశ్నలు వస్తున్నాయి. యాక్చువల్లీ 1 వీక్ నుంచి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఏదైతే గోల్డ్ రేట్ తగ్గిందో అదొక కరెక్షన్ ప్రైస్గా అనుకోవచ్చు అండి. మళ్ళీ ఈ రోజు నుంచి మనం చూసినట్టయితే మళ్ళీ గోల్డ్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. లాస్ట్ నైట్ నుంచి చూసుకున్నట్టయితే మళ్ళీ పెరగడం స్టార్ట్ అవుతుంది. అంటే మళ్ళీ దాదాపుగా ఏదైతే 62,000 ఉందో మళ్ళీ దాటే అవకాశం డెఫినెట్లీ ఉంది. కాబట్టి ఇది ఒక కరెక్షన్ ప్రైస్ అని అంటారు. ఒకసారి పెరిగి మళ్ళీ తగ్గి మళ్ళీ పెరగడం దాన్ని ఒక కరెక్షన్ ప్రైస్గా మనం కన్సిడర్ చేస్తాం. కాబట్టి ఇప్పుడు ఏదైతే పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళు ఇప్పుడు కమింగ్ డేస్లో అంటే ఏదైతే ఈ అమావాస్య వెళ్ళిన తర్వాత మ్యారేజెస్ చాలా ముహూర్తాలు చాలా ఉన్నాయి వెడ్డింగ్ అయ్యి, అందులో ఫెస్టివల్స్ కూడా వస్తున్నాయి, దసరా దీవాళి వస్తున్నాయి. కాబట్టి బాగా ప్లాన్ చేసుకోవచ్చు. సాధారణంగా డిమాండ్ ఎక్కువగా ఉండి సప్లై తక్కువగా ఉన్నప్పుడు బంగారం ధరలు పెరుగుతాయి. అదే డిమాండ్ తక్కువగా ఉండి సప్లై పెరిగినప్పుడు రేట్లు తగ్గుతాయి. ప్రపంచం సంగతేమో గానీ మన దగ్గర బంగారానికి డిమాండ్ తగ్గడం అంటూ ఉండదు. పైగా త్వరలో పండుగ సీజన్ ప్రారంభమవుతోంది. ఈ సీజన్ ఫుల్గా బిజినెస్ జరిగే సీజన్ అని బంగారం షాపులు ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సాధారణంగా గోల్డ్ రేట్ తగ్గదు. కానీ ఈసారి అనూహ్యంగా వరుసగా 10 రోజులు ధరలు తగ్గాయి. అది 7 నెలల కనిష్టానికి పసిడి చేరుకుంది. దీంతో పసిడి ప్రియులకు ఒక్కసారిగా హుషారొచ్చింది. పండుగ కొనుగోళ్లకు ఇదే మంచి సమయమని భావిస్తున్నారు. కానీ ధర తగ్గిందేంటి అనే అనుమానం వారిని పట్టి పీడిస్తోంది. కొంపదీసి ఇంకా తగ్గితే నష్టపోతామేమో అనే భయం వెంటాడుతోంది. అందుకే ఎక్కువ బంగారం కాకుండా పరిమిత కొనుగోళ్లతో సరిపెట్టుకోవాలా అని కూడా ఆలోచిస్తున్నారు. అయితే ధరల్లో హెచ్చుతగ్గులపై నిపుణుల విశ్లేషణ మరోలా ఉంది. బంగారం ధర తగ్గగానే డిమాండ్ తగ్గిందేమో అనే ఆలోచన రావడం సహజం. కానీ ఈసారి అలా జరగలేదు. అసలు లోకల్ డిమాండ్ తగ్గే అవకాశం లేదు. ఎందుకంటే రాబోయేది పండుగ సీజన్. దసరా నుంచి దీపావళి వరకు అన్ని వ్యాపారాలు ఫుల్ జోష్లో ఉంటాయి. ఇక బంగారం గురించి చెప్పక్కర్లేదు. అలాంటిది ఈసారి డిమాండ్ లేదా ఏంటి అని సామాన్యులు చర్చించుకున్నారు. కానీ బంగారం ధరలు లోకల్గా డిమాండ్ లేక తగ్గలేదని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులే దీనికి కారణమంటున్నారు. సాధారణంగా డాలర్ విలువ, బంగారం ధర రెండూ ఆపోజిట్గా ఉంటాయి. ఒకటి తగ్గితే మరొకటి పెరుగుతుంది, ఒకటి పెరిగితే మరొకటి తగ్గుతుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. యుఎస్ డాలర్ విలువ పెరగడం బంగారానికి చెక్ పెట్టింది. దీనికి తోడు యుఎస్ ప్రభుత్వ బాండ్లపై రాబడి పెరగడం కూడా మదుపర్లను అటువైపు ఆకర్షించింది. ఇటు యుఎస్ ఫెడ్ రిజర్వ్ కూడా కీలక వడ్డీ రేట్లు పెంచుతుందన్న సంకేతాలు కూడా బంగారం కొంపముంచాయి. దీంతో పాటు అమెరికాలో ఉద్యోగాల కల్పన పెరుగుతున్న సంకేతాలు కూడా బంగారం ధరలు తగ్గడానికి కారణమయ్యాయి. బంగారం రిటైల్ కొనుగోళ్ల కంటే పెట్టుబడి లక్ష్యంతో జరిగే హోల్సేల్ కొనుగోళ్లే ధరను, డిమాండ్ను ప్రభావితం చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులకు రకరకాల పెట్టుబడి మార్గాలుంటాయి. కొందరు డాలర్ మీద పెట్టుబడి పెడతారు, మరికొందరు బంగారం మీద పెడతారు, కొందరు క్రూడ్ ఆయిల్ మీద కూడా పెడతారు. కానీ మెజారిటీ పెట్టుబడిదారుల ఎంపిక మాత్రం డాలర్, బంగారమే అనడంలో సందేహం లేదు. సింపుల్గా చెప్పాలంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ బాగుంటే బంగారం ధర తగ్గుతుంది. అమెరికాలో ఏ సమస్య వచ్చినా బంగారం ధర పెరుగుతుంది. కోవిడ్ టైంలో డాలర్ విలువ పడిపోవడంతో బంగారానికి రెక్కలొచ్చాయి. ఆ తర్వాత కూడా చాన్నాళ్లు అమెరికా ఆర్థిక వ్యవస్థలో కదలికలేదు. దీంతో బంగారం పెరుగుతూనే పోయింది. కానీ ఇప్పుడిప్పుడే అమెరికా ఆర్థిక గణాంకాలు మెరుగవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా వరుసగా పెరుగుతున్న అమెరికన్ డాలర్ విలువ అమెరికా ప్రభుత్వ బాండ్లపై రాబడి, మదుపర్లను అటుమళ్లేలా చేశాయి. దీంతో బంగారంపై పెట్టుబడులు తగ్గిపోయాయి. అలా అంతర్జాతీయంగా డిమాండ్ పడిపోయింది. అందుకే రేటు తగ్గింది. దీనికి మన కొనుగోళ్లకు సంబంధం లేదు. కాబట్టి వినియోగదారులు ఎక్కువగా ఆలోచించాల్సిన పని లేదంటున్నారు నిపుణులు. అయితే ఎప్పుడైనా పొత్తడి కొనేటప్పుడు కొద్ది రోజుల పాటు ధరల్లో హెచ్చుతగ్గుల్ని గమనించి నిర్ణయం తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.
ఈ ప్రైస్ తగ్గడం అన్నది టెంపరరీ ఫేజ్. మళ్ళీ పుంజుకుంటుంది. మళ్ళీ ఇది మీరు గమనించి ఉంచారు, మళ్ళీ 2 రోజుల లోపల నిన్నటి మీద కంపేర్ చేస్తే ఇవాళ ఆల్రెడీ ప్రైస్ ఒక ₹50 పెరిగింది. గత 10 రోజులుగా బంగారం విలువ కోల్పోతూ వస్తోంది. డాలర్ విలువ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో గోల్డ్ ఇన్వెస్టర్లను ఆకర్షించడంలో విఫలమవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఏకంగా 7 నెలల కనిష్టానికి పడిపోయింది. భౌతికంగా కొనాలనుకునే వారికి ఇది మంచి సమయం అని చెప్పొచ్చు. అయితే ఇన్వెస్టర్లకు మాత్రం బంగారం ధర పడిపోతున్న కొద్దీ నష్టాలు వస్తుంటాయి. కొద్ది రోజుల కింద ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు $1,900 పైన ట్రేడ్ అవగా ఇప్పుడు $1,840 లెవెల్స్కు చేరుకుంది. డాలర్ పెరుగుతున్న తరుణంలోనే బంగారం ధర ఒత్తిడికి గురవుతోంది. రానున్న రోజుల్లో ఇది ఇంకా పడిపోయే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. అయితే ఇది అమెరికా పాక్షిక షట్డౌన్ అవుతుందా లేదా అనే అంశం మీద ఆధారపడి ఉంటుంది. డాలర్ వరుస ర్యాలీ చేస్తోంది. ఏకంగా 10 నెలల గరిష్టానికి ఈ సూచీ చేరింది. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మళ్లీ పెంచుతుందన్న అనుమానాలే దీనికి కారణం. దీంతో డాలర్ పెరిగి ట్రెజరీ ఈల్డ్స్ పుంజుకొని బంగారాన్ని కిందకు పడేస్తోంది. అయితే ప్రస్తుతానికి బంగారం ధర పడుతున్నా రానున్న రోజుల్లో మళ్లీ తిరిగి పుంజుకుంటుందని చెబుతున్నారు. ప్రస్తుతానికి కొద్ది రోజులు వేచి చూడడం ఉత్తమమని చెబుతున్నారు. పెళ్లిళ్లు, పండుగల సీజన్కు ముందు గోల్డ్ రేటు భారీగా పతనమవుతోంది. ఇదే గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు. ఇటీవల కొన్ని నెలలుగా ఇలాంటి పతనం చూసుండరు. వరుసగా 10 రోజులుగా పసిడి రేటు పడుతూనే ఉంది. ఈ క్రమంలోనే కొన్ని రోజుల్లో భారీగా దిగొచ్చింది కూడా. 10 రోజుల వ్యవధిలో దాదాపు 3,000 వరకు పసిడి ధర తగ్గిందని చెప్పొచ్చు. 10 రోజుల్లో పతనం ఎంతో చూస్తే హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర సెప్టెంబర్ 25న 10 గ్రాములకు ₹59,950 వద్ద ఉండగా ఇప్పుడు 57,160 వద్ద ఉంది. అంటే ఇక్కడ ఏకంగా 2,790 తగ్గింది. ఈ మధ్య కాలంలో 10 రోజుల్లో ఇంత ఎప్పుడూ తగ్గలేదు. ఇక 22 క్యారెట్ల పుత్తడి చూస్తే 10 రోజుల వ్యవధిలో ఏకంగా 2,550 తగ్గుదల కనిపించింది. గోల్డ్ రేట్ 24 క్యారెట్ల 10 గ్రాముల ధర మే 5న అత్యధికంగా 62,400 వద్ద ఉండేది. ఇప్పుడు 57,160 వద్ద ఉంది. అంటే ఈ సమయంలో 5,240 తగ్గింది. అంటే దాదాపు 4 నెలల కాలంలోనే గోల్డ్ రేట్ ఏకంగా 5,000కు పైగా పడిపోయింది. తులంపై ఇంత తక్కువ కాలంలో ₹5,000 తగ్గిందంటే మామూలు విషయం కాదు. బంగారం ధరలతో పాటే వెండి ధరలు కూడా హైదరాబాద్లో భారీగా తగ్గుముఖం పట్టాయి. సెప్టెంబర్ 25న కేజీ సిల్వర్ రేటు $79,000 వద్ద ఉండగా ఇప్పుడు $73,500 వద్ద ఉంది. తాజాగా ₹400 పెరిగింది. అంతకుముందు 10 రోజుల్లో 9 రోజులు పతనమైంది. ప్రస్తుతం బంగారం ధర పడిపోయేందుకు కారణం ఒకటే. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరోసారి పెంచనుందన్న సంకేతాల నడుమ యుఎస్ డాలర్ ట్రెజరీ ఈల్డ్స్ రికార్డు గరిష్టాలకు చేరుతున్నాయి. డాలర్ ఇప్పటికే 11 నెలల గరిష్టం వద్ద ఉంది. ఈ క్రమంలోనే పెట్టుబడిదారులు వీటిపై నమ్మకం చూపిస్తున్నారు. ఇదే క్రమంలో బంగారం విలువ కోల్పోతుంది. ఫెడ్ వడ్డీ రేట్లు పెంచితే ధర మరింత పడిపోయే అవకాశాలుంటాయి. కానీ మళ్లీ బంగారంలో బుల్లిష్ ట్రెండ్ మొదలైనట్టు కనిపిస్తోంది. అందుకే తొందరపడి అంచనాకు రాలేమంటున్నారు నిపుణులు. పండుగల సీజన్ వచ్చేసింది. పెళ్లిళ్ల సీజన్ రాబోతోంది. అయినా బంగారం ధరల్లో పరుగులు మాత్రం లేవు. గత నెల 20 నుంచి పసిడి విలువ రోజుకింత చొప్పున పడిపోతూనే ఉంది. ఇప్పుడిప్పుడే పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో పసిడి ధర ఎక్కడ స్థిరీకరణకు గురవుతుందనే ఆసక్తి నెలకొంది. బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు సహజం. చాలాసార్లు దీనికి కారణాలు సామాన్యులకు అర్థం కావు. ఇది కూడా స్టాక్ మార్కెట్ లాగే కొందరు ఆడే ఆట అనే వాదన కూడా ఉంది. ఇందులో నిజానిజాలు పక్కన పెడితే బంగారం అత్యుత్తమ పెట్టుబడి సాధనమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పసిడి రేటు తగ్గినా మళ్లీ పెరుగుతుందనే నమ్మకం ఉంటుంది. ఇది పసిడికి రెగ్యులర్ ట్రెండ్. ఒక్కసారి ఎంత తగ్గితే అంతకు మించి బౌన్స్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. పైగా డాలర్ మీద పెట్టుబడికి నష్టం వచ్చిందేమో గానీ బంగారంపై పెట్టుబడి ఎప్పుడూ నష్టం తెచ్చిపెట్టదనే నమ్మకం కూడా ఉంది. చరిత్రలో అలా జరిగిన దాఖలాలు పెద్దగా లేకపోవడమే దీనికి కారణం. అందుకే సామాన్యులతో పాటు ప్రభుత్వ బ్యాంకులు కూడా బంగారంపైనే నమ్మకం పెట్టుకుంటాయి. డాలర్ కొనుగోళ్లకు కొన్ని పరిమితులు, కొన్ని సంక్లిష్ట పరిస్థితులు అడ్డుపడొచ్చు. కానీ బంగారం అలా కాదు. అందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. పైగా డాలర్ విషయంలో అమెరికా పెత్తనం ఉంటుందనే వాదన ఉండనే ఉంది. బంగారానికి అలాంటి తలనొప్పులు ఏమీ ఉండవు కాబట్టి పెట్టుబడిదారులు కూడా కనకానికి త్వరగా ఆకర్షితులవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. సాధారణంగా పండుగలు, పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు గోల్డ్, సిల్వర్ మార్కెట్లలో సందడి వాతావరణం నెలకొంటుంది. కానీ ఈసారి రేట్లు తగ్గడంతో రకరకాల అనుమానాలు వచ్చాయి. అయితే ఇప్పుడు మళ్లీ బంగారం ధర పుంజుకోవడంతో సందేహాలు తొలగిపోతున్నాయి. రేటు తగ్గుదల గురించి మరీ ఎక్కువగా ఆలోచించక్కర్లేదని తేలిపోయింది. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా పెరుగుతుందని, తగ్గుతుందని చెప్పలేని స్థితి నెలకొంది. ఎందుకంటే పసిడి ధర పెరగడానికే కాదు, తగ్గడానికి కూడా కావలసిన పరిస్థితులకు రంగం సిద్ధమయ్యే ఉంది. ఇక జరిగే పరిణామాల్ని బట్టి బంగారం ధర ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే బంగారం ధర హెచ్చుతగ్గులపై కావాల్సినంత చర్చ జరిగిందని, ఇంకా చర్చ పెట్టి ఉపయోగం లేదని, కొద్ది రోజులు బంగారం ధరలు ట్రెండ్ గమనించడం మినహా చేసేదేమీ లేదంటున్నారు విశ్లేషకులు. బంగారం ధర హెచ్చుతగ్గులు మిగతా దేశాలకు సంబంధమేమో గానీ మన దగ్గర మాత్రం బంగారం కొనుగోళ్లపై వీటి ప్రభావం తక్కువే అంటున్నారు వ్యాపారులు. ఎందుకంటే ఇక్కడ బంగారాన్ని బిజినెస్ యాంగిల్ కంటే సెంటిమెంట్ యాంగిల్లో చూడడం ఎక్కువగా కనిపిస్తుంది. బంగారానికి మన దేశానికి ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మనకు బంగారం కేవలం అలంకారం కోసమేనా? కాదు, ఇది పెట్టుబడి మార్గం కూడా.
బంగారం వినియోగంలో భారత్ మొదటి స్థానంలో ఉంది. ధన్తేరాస్, దీపావళి వచ్చిందంటే బంగారం షాపులకు పండుగే పండుగ. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ 2017 రిపోర్టు ప్రకారం భారతదేశంలోని ఇళ్లలో ఉన్న బంగారం దాదాపు 24,000 టన్నులు. దీని విలువ 58 లక్షల కోట్ల రూపాయల కన్నా ఎక్కువ. భారత్లో బంగారం వినియోగం ప్రపంచంలోనే అత్యధికంగా 28% ఉంది. అంటే ప్రపంచంలో ఉన్న బంగారంలో 28% భారత్లోనే ఉంది. తర్వాతి స్థానం చైనాది. భారత్లో బంగారానికి గిరాకీ ఉండడం వల్ల చాలా వరకు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. భారత్ దగ్గర ఉన్న మొత్తం బంగారం ఆర్బీఐ కస్టడీలో లేదు. 451 మెట్రిక్ టన్నుల బంగారం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ కస్టడీలో ఉంది. 292 టన్నుల బంగారం మాత్రం దేశీయంగా అందుబాటులో ఉందని ఆర్బీఐ లెక్కలు చెబుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై బంగారం నేరుగా ప్రభావం చూపకపోయినా కేంద్ర బ్యాంకులు మాత్రం ఆర్థిక స్థిరత్వం కోసం బంగారాన్ని నమ్ముకుంటున్నాయి. బంగారం ఒక సురక్షితమైన పెట్టుబడి సాధనం. భారతీయులకు సంస్కృతిలో ఒక భాగం కూడా. ప్రపంచవ్యాప్తంగా మనంత భారీగా ఉపయోగించినప్పటికీ అనేక దేశాల వద్ద టన్నుల కొద్దీ బంగారం ఉంది. ఆర్థిక సంక్షోభం వంటి పరిస్థితుల్లో ఇది సరైన పెట్టుబడి ఎంపిక. ప్రపంచ దేశాల్లోని ప్రభుత్వాలు బంగారాన్ని కొనుగోలు చేసి నిల్వ చేస్తుంటాయి. టాప్ 10 జాబితాలో భారత్ 9వ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం భారత్ వద్ద 760.4 టన్నుల బంగారం ఉంది. గత కొన్నేళ్లుగా భారత్లో బంగారం నిల్వలు 150 టన్నులు పెరిగాయి. దేశంలో ముఖ్యంగా బంగారు ఆభరణాల రూపంలో భారీగా నిల్వలున్నాయి. కరోనా సమయంలో చాలా దేశాలు బంగారాన్ని అమ్మేసినప్పటికీ భారత్ మాత్రం తన నిల్వలను పెంచుకుంటూ పోయింది. బంగారం భారతీయ సంస్కృతిలో భాగంగా మారి అది ప్రతి ఇంట్లో ఒక వస్తువుగా మారిపోయింది. ఒకనాడు అలంకార వస్తువుగా ఉండే బంగారం నేడు అవసరంగా మారిపోవడం కూడా బంగారం నిల్వలు పెరగడానికి కారణంగా చెబుతున్నారు. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, ద్రవ్యోల్బణం, డాలర్తో రూపాయి తగ్గుదల, ద్రవ్యోల్బణం వంటి కారణాలతో సాధారణంగా బంగారం ధరలు పెరుగుతాయి. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే బంగారం ధర తగ్గడానికి అవకాశం కంటే పెరగడానికే ఎప్పుడూ అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా తగ్గినా మళ్లీ పెరగడానికి ఏదో ఒక అంశం కారణమవుతూనే ఉంటుంది. అందుకే బంగారం ధర తగ్గుదల గురించి పెద్దగా ఆలోచించక్కర్లేదనే వాదన వినిపిస్తోంది. బంగారం నిల్వలు పెంచుకోవడం పాత మాటే, కానీ ఆ నిల్వలు పెంచుకునే పద్ధతుల్లో కొత్త మార్పులు చాలా వచ్చాయి. ఒకప్పుడు గోల్డ్ కంటే ఫిజికల్ గోల్డే, కానీ ఇప్పుడు డిజిటల్ గోల్డ్కు ప్రాధాన్యత పెరుగుతోంది. కంటికి కనిపించిన బంగారం నిల్వల శాతం కూడా పెరుగుతూ వస్తోంది. మన దేశంలో సామాన్యుల మొదటి ఎంపిక మాత్రం ఇప్పటికీ ఫిజికల్ గోల్డే. బంగారం కొనుగోళ్లంటే ఒకప్పుడు నగలు కొనడమే అనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు వాటిలోనూ చాలా పద్ధతులు వచ్చాయి. చాలా మంది వేరే వేరే పద్ధతుల్లో ఇన్వెస్ట్ చేయడం కన్నా ఆభరణాలను కొనడమే మేలంటారు. అయితే భౌతికంగా కొనే ఆభరణాలతో ఒక ప్రమాదం ఉంటుంది. వాటిని దొంగలు ఎత్తుకెళ్లొచ్చు లేదా అవి పాతబడిపోవచ్చు. రెండవది డిజిటల్ గోల్డ్. కావాలంటే మీరు బంగారం బిస్కెట్లను లేదా కడ్డీలను ఆన్లైన్లో కొనుగోలు చేయొచ్చు. కొన్ని మొబైల్ వాలెట్లు, వెబ్సైట్లలో డిజిటల్ గోల్డ్ అమ్ముతున్నారు. ఇప్పుడు కొన్ని బంగారు పథకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని గోల్డ్ కాయిన్ స్కీమ్ అంటున్నారు. రిజిస్టర్డ్ ఎంఎంటీసీ అవుట్లెట్లు, బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల ద్వారా నాణ్యాలను కొనుగోలు చేయొచ్చు. గోల్డ్ సేవింగ్ స్కీమ్లో ఒక నిర్ణీత కాలం పాటు నెలకు కొంత చొప్పున నగదు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. నిర్ణీత కాలం పూర్తయ్యాక డిపాజిట్ చేసిన విలువకు సమానమైన బంగారం కొనుక్కోవచ్చు. గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ విషయానికి వస్తే బంగారం ధరలపై ఆధారపడి ఈటీఎఫ్ విలువలో హెచ్చుతగ్గులుంటాయి. అయితే ఇందులో ఇన్వెస్ట్ చేయాలంటే ట్రేడింగ్, డీమ్యాట్ అకౌంట్ తప్పనిసరి. ప్రభుత్వం ఎప్పటికప్పుడు సావరిన్ గోల్డ్ బాండ్లు విడుదల చేస్తుంటుంది. 2-3 నెలలకోసారి వీటిని విడుదల చేస్తూ విండో ఓపెన్ చేస్తుంది. ఈ విండో వారం రోజుల పాటు తెరిచి ఉంటుంది. వడ్డీ రేట్లలో మార్పులు చేర్పులు బంగారంతో లావాదేవీలపై నేరుగా ప్రభావం చూపుతాయి. వడ్డీ రేట్లు పెరిగిపోతే చాలా దేశాల కేంద్రీయ బ్యాంకులు బంగారం వంటి సురక్షితమైన ఆస్తులపై పెట్టుబడులకు మద్దతుగా నిలుస్తాయి. ప్రపంచవ్యాప్తంగా పలు సమస్యలు వెంటాడుతున్నాయి. చైనా రియాలిటీ రంగం సంక్షోభంలో పడింది. అమెరికా పాక్షిక షట్డౌన్కు దగ్గరలో ఉంది. ఈ పరిస్థితుల్లో బంగారం ధరలు పుంజుకోవడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో బంగారం ధరల తగ్గుదల తాత్కాలికమేనని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా బంగారాన్ని ఎక్కువగా నాణ్యాలు, ఆభరణాలు తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు. 1930 నుంచి బంగారపు నాణ్యాల చలామణిని నిలిపివేశారు. 2012 నాటికి 174,100 టన్నుల బంగారం ప్రపంచం మొత్తం మీద ఉత్పత్తి అయింది. ఉత్పత్తి అవుతున్న బంగారంలో 50% నగల తయారీలో, 40% పెట్టుబడిగా, మిగిలిన 10% పరిశ్రమల్లో వినియోగిస్తున్నారు. ఇక ఇండియా విషయానికి వస్తే ఆర్బీఐ దగ్గర కావాల్సినంత బంగారం నిల్వలున్నాయి. మరింతగా బంగారంపై పెట్టుబడి పెట్టడానికి కూడా ఆర్బీఐ సిద్ధంగా ఉంది. గ్లోబల్ ట్రెండ్ చూసుకుంటే కేంద్ర బ్యాంకుల దగ్గర ఉన్న అత్యధిక బంగారం నిల్వలు భవిష్యత్తుపై అస్థిరతను తగ్గించడంతో పాటు ఆర్థిక వ్యవస్థపై పెట్టుబడిదారుల నమ్మకాన్ని పెంచుతాయి. ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రపంచ దేశాల అప్పులు పెరుగుతున్న తరుణంలో బంగారంపై పెట్టుబడులు పెరగడం విదేశీ మారక నిల్వల్లో వైవిధ్యానికి దోహదం చేస్తోందని నమ్ముతున్నారు. మెరుగైన బంగారం నిల్వలు అంతర్జాతీయ మార్కెట్లో అప్పుల కోసం వెళ్లే పరిస్థితిని నియంత్రిస్తాయి. బలమైన జీడీపీ గణాంకాలు, ఆర్థిక వృద్ధి, మెరుగైన విదేశీ మారక నిల్వలు ఆయా దేశాల సార్వభౌమ రేటింగ్ను మెరుగ్గా ఉంచుతాయి. తద్వారా అప్పుల కోసం వెళ్లాల్సిన అగత్యం తప్పుతుంది. ఒకవేళ క్లిష్ట పరిస్థితుల్లో అనుకున్నంత బంగారం నిల్వలు లేకపోతే సదరు దేశాలు అప్పుల ఊబిలో కూరుకుపోయి డిఫాల్టర్లుగా మారే ప్రమాదం ఉంటుంది.
ధన కనక వస్తు వాహనాల్లో డిప్రిషియేషన్ లేనిది కనకానికే. ఏడు బంగారం విలువ పెరుగుతూనే ఉంటుంది తప్ప తరిగేది ఉండదు. తగ్గినా అది బహు తక్కువ, తాత్కాలికం. గత 10 రోజుల తగ్గుదల ట్రెండ్ కూడా అదే నిజమని నిరూపించింది. ఎందుకంటే అప్పుడే మళ్లీ పసిడి ధరలు పెరగడం మొదలైంది. అయితే ఆ పెరుగుదల 5 ఏళ్లకో 10 ఏళ్లకో గణనీయంగా ఉండడం మాత్రం చూస్తుంటాం. 10-20% బంగారం ధర పెరిగితేనే బంగారానికి రెక్కలొచ్చాయంటారు. ప్రపంచంలో ఏ మూల బంగారం ధరకి రెక్కలొచ్చినా అది అన్ని దేశాలకు పాకుతుంది. బంగారాన్ని కొనేవారిలో భారతీయులు ముందుంటారు. ప్రపంచంలోని అత్యధిక బంగారం పశ్చిమ దేశాల నుంచి ఆసియా దేశాలకు వచ్చి పడుతుంటే దాంట్లో అధిక శాతం ఇండియాకు వచ్చి పడుతోంది. భారతీయులను బంగారం నుంచి విడదీయలేం. సంప్రదాయక మదుపు సాధనాల్లో పసిడిది ప్రథమ స్థానం. భద్రతకు మారుపేరుగా ఇది ప్రసిద్ధి. పుత్తడిలో మదుపును అత్యవసరాల్లో వెనక్కి తీసుకోవచ్చు. దీనికి లిక్విడిటీ చాలా ఎక్కువ. అలాగే అమ్మడం కొనడం తేలిక. దీని కొనుగోలుకు పెద్ద పెద్ద మొత్తాలు అవసరం లేదు. కాంట్రాక్ట్ల మీద సంతకం చేయడం, రిజిస్ట్రేషన్ వంటివి ఉండవు. సెంట్రల్ బ్యాంకులు కూడా ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి బంగారాన్నే నమ్ముకుంటాయి. గడిచిన దశాబ్దాలుగా బంగారం ధర పెరుగుతూ వస్తోంది. పతనం కనిపించినా అది స్వల్పకాలానికే పరిమితం. బంగారం ఎంత ఎక్కువైతే అంత స్టేటస్ సింబల్ అని భారతీయులు భావిస్తారు. అంతేకాకుండా బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా కూడా ఉపయోగిస్తారు. డబ్బుకు బదులు బంగారం పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసేవారు చాలామంది ఉన్నారు. పెట్టుబడిదారులు బంగారాన్ని ముఖ్యమైన పెట్టుబడిగా చూస్తున్నారు. బంగారానికి మహిళలకు విడదీయరాని బంధం ఉంటుంది. శుభకార్యాలు, పండుగలు, వేడుకలు, వివాహాలు ఇలా ఏదైనా బంగారం కొనుగోలు చేయాలని ఆసక్తి చూపిస్తుంటారు. ఇక మన పెద్దలు కూడా ఇదే సూచిస్తుంటారు. సురక్షితమైన పెట్టుబడి బంగారమే అని చెబుతుంటారు. అందుకే దీనికి అంత డిమాండ్ ఉంటుంది. చేతిలో డబ్బులుంటే బంగారం కొనమని సలహా ఇస్తుంటారు. ఫ్యూచర్లో ఏదైనా అత్యవసర అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు ఈ పుత్తడి ఉపయోగపడుతుందని అలా చెబుతారు. ఇలా కొన్న బంగారం ఆ రోజుల్లో అయితే ఎమర్జెన్సీ ఫండ్లా ఉపయోగపడేది కూడా. పెద్దగా బ్యాంకింగ్ సేవలు, ఇతర ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లు అందుబాటులో లేని రోజుల్లో వారి ముందు చూపు మంచిదే. అందుకే పండుగైనా శుభకార్యమైనా బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం అనేది ఒక ఆనవాయితీగా వస్తోంది. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం పతాక స్థాయికి చేరిన సమయంలో 10 గ్రాముల బంగారం సగటు ధర 44 రూపాయలుగా ఉండేది. ఆ తర్వాత 5 ఏళ్లలోనే ధర రెట్టింపై దేశానికి స్వాతంత్ర్యం వచ్చే నాటికి 88 రూపాయలకు చేరుకుంది. ఈ 75 ఏళ్ల స్వాతంత్ర భారతంలో బంగారం ధర దాదాపు 682 రెట్లు పెరిగింది. ఈ గణాంకాలు, చరిత్రే బంగారాన్ని నమ్మకమైన పెట్టుబడి సాధనంగా నిలుపుతున్నాయి. అంత మాత్రాన బంగారం ధర ఎప్పుడూ తగ్గలేదని కాదు, తగ్గినా పెరుగుతుందనే నమ్మకం ఉండడమే ఇక్కడ ముఖ్యమైన విషయం. అలా తగ్గినా ఖచ్చితంగా పెరిగి చూపించిన సందర్భాలుండడమే బంగారానికి తిరుగులేదనే పేరు రావడానికి అసలు కారణం. ఈ విషయం గత 10 రోజుల్లో మన కళ్ల ముందే జరిగిన వాస్తవం రూపంలోనే ఉంది. ఇంతకంటే పెద్ద ఉదాహరణ అక్కర్లేదంటున్నారు విశ్లేషకులు. బంగారం చరిత్ర చూడక్కర్లేదు, మన కళ్ల ముందు జరిగే ఘటనలే బంగారం విలువ ఏంటో చాటి చెబుతున్నాయి. అందుకే అప్పుడప్పుడు బంగారం రేటు తగ్గినా పెట్టుబడులకు సందేహించాల్సిన పని లేదనే మాట వినిపిస్తోంది.